ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. తనని ఆశ్రయించిన భక్తులని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. మనలో ఉన్న ఆర్తిని తొలగించి దివ్యమైన జ్ఞానాన్ని మనకి ప్రసాదించి మనోస్థైర్యంతో మన జీవనాన్ని కొనసాగించేటట్టుగా తన దివ్య రూపాన్ని ధరించి తిరుమల క్షేత్రంలో మనల్ని సదా కాపాడుతూ ఉండేటువంటి వారు పద్మావతి అలర్మేల్ మంగా సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో ఎంతో పుణ్య విశేషం ఉండడం వలన మనం మహాభారతం అంతటి ఇతిహాసాన్ని, పవిత్రమైన గ్రంథాన్ని ప్రతినిత్యము పారాయణ చేసుకోగలుగుతూ ఉన్నాం. కేవల పారాయణమే కాక సార్థకమైనటువంటి పారాయణాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది ఒక దివ్యమైనటువంటి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉన్నటువంటి స్వామివారికి మనం ప్రణమిల్లుతూ సత్సంకల్పం చేసుకుందాం. ఈనాటి పారాయణానికి దమయంతి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి ఉన్నటువంటి ఇంకొంత కాలంలో చేరబోయేటటువంటి నలమహారాజుని మళ్ళీ ఎలా కలుసుకుందో మనం ఆ నల చరిత్రలో వినబోతూ ఉన్నాం. ఈనాడు నలమహారాజు దమయంతి చేది రాజు దగ్గర ఆశ్రయం పొందిన తర్వాత ఆయన ఎలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, దమయంతిని ఎలా ఒంటరిగా అడవిలో వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈనాడు దమయంతి ఆ రాజాశ్రయం పొందేంత వరకు మధ్యలో తన జీవనం ఎలా ఉన్నది అనేది ఈనాటి నుంచి మనం వినబోతూ ఉన్నాం. ముందు సంకల్పం చేసుకుని స్వామివారి ఆశీస్సులని పొంది ఆ పైన మన పారాయణంలోకి, ప్రవచనంలోకి మనం ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అత సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య
చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణే యథాశక్తి షట్షష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షట్షష్టితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ ఉత్సృజ్య దమయంతీం తు నలో రాజా విశాంపతే దదర్శ దావం దహ్యంతం మహాంతం గహనే వనే. ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు శ్రద్ధగా ఓపికగా బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్న నల చరిత్రని వింటూ ఉన్నారు ద్రౌపదితో కలిసి. బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నారు, ఎక్కడో నలమహారాజు అంతటి సౌందర్యవంతుడు భూలోకంలో లేడు. మన్మథాకారుడు, మోహనరూపి, సుందరాంగుడు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి భూ లోకానికి మొత్తానికి కూడా చక్రవర్తిగా వెలుగొందుతూ రాజుల్లోకెల్లా శ్రేష్ఠుడై సద్గుణ సంపత్తితో సకల ఐశ్వర్యములతో ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాడు. పైగా దిక్పాలకులు కలితోటి, అలాగే ద్వాపరుడితో కలిసి ఉన్నటువంటి కలితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సద్గుణాలు చెప్పారు. నలమహారాజులో ఉన్నటువంటివి చాలా పెద్ద చిట్టా ఉన్నది అక్కడ. అంతటి సకల గుణయుక్తుడైనటువంటి ఆ నలమహారాజు ఆ పైన అతిలోక సౌందర్యవతి అయిన దమయంతిని వివాహం చేసుకోవడం, రాజ్యానికి రావడం, 12 సంవత్సరముల కాలం దాదాపుగా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుతూ యజ్ఞయాగాది కర్మలు అనుష్ఠానం చేస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఎంతో వైభోగంగా ఉన్నటువంటి వాడు చివరికి కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వచ్చి భార్యని విడిచిపెట్టి వెళ్ళాలా వద్దా అని విచారించుకుని చివరికి తన ప్రాణ సఖిని విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని కలియుక్తుడయి అనుకుని ఆవిడ్ని విడిచిపెట్టి ఓ చిన్న గొడ్డపీలిక ఒంటికి చుట్టుకుని అరణ్య మార్గానికి వెళ్ళాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళంతా కూడా భారంగా అన్వయించుకుంటూ ఉన్నారు. ఎవరికైనా బాధ కలుగుతుంది, ఎటువంటి వాడు ఎటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అని. అలాంటి వాడు ఇక ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులకి చెప్పడం ఆరంభించారు. వాళ్ళు కూడా దమయంతి చేదిరాజు దగ్గరికి వెళ్ళింది, ఆయన దగ్గర ఆశ్రయం పొందింది. రాజమాత ఆవిడ్ని ఆదరించింది. తన పుత్రిక అయిన సునందతో పాటుగా ఉండమని చెప్పింది. దమయంతికి అక్కడ అన్ని వైభోగాలు కుదిరినాయి. భర్తృవియోగం, పుత్రపుత్రికా వియోగం,
అనేటటువంటి బాధలు తప్ప ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చేటటువంటి అపాయములు లేవు ఆవిడికి. అందున ఆవిడ రాజమాతకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండడం వలన ఎప్పటికప్పుడు తన నియమ నిబంధనను అతిక్రమించకుండా ఆ నియమ నిబంధనలకి లోబడి జీవనం కొనసాగిస్తూ ఉన్నది. ఇక నలమహారాజు పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు మనం విచారణ చేసుకోవలసినటువంటి అంశం, అంటే తెలుసుకోవలసినటువంటి విషయం. దానికి ఆయన ఆరంభించారు. అర్ధరాత్రి వదలాలా వద్ద, భయంకరమైన అడవి, చుట్టుపక్కల అన్ని ఆపదలు కూడా క్షణకాలంలో ముంచుకొచ్చేటటువంటి ప్రదేశం. ఒక్కద్ది తన మీదే అన్ని నమ్మకాలని పెట్టుకుని నేనే తన సర్వస్వం అని అనుకుంటూ ఉంటే, ఇలాంటి సమయంలో పైగా పడుకునే ముందర కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దయ్యా, నేను తప్ప నీకెవరున్నారు, ఈ సమయంలో నీకు నేనే మిత్రురాలిని, నేనే వైద్యురాలిని, ఓ ఫ్రెండ్ అయినా నేనే, ఒక డాక్టర్ అయినా నేనే, ఎవరైనా నేనే, నన్ను మించిన ఆత్మీయులు నీకెవరుంటారు. అందున భర్త కష్టపడుతూ ఉన్నప్పుడు, ఏదైనా సమస్యతో దుఃఖపడుతూ ఉన్నప్పుడు భార్యని మించినటువంటి ఆత్మీయులు లేరు. భార్య యొక్క ఆత్మీయతతోటి భర్త ఎటువంటి కష్టాన్నైనా దాటవచ్చు. ఆవిడ సహాయంతో భర్త ఎంత ఎత్తుకైనా సరే ఎదగవచ్చు. అందువల్ల సర్వథా కష్టములు ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళెందుకు కష్టపెట్టాలి అనేటటువంటి భావనతోటి అఘాయిత్యాల వైపో లేక వేరే ఆలోచనల్లోనో వెళ్ళకూడదు. భార్య యొక్క సహకారం తీసుకుంటూ ఉండాలి అని పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. శాస్త్రం చెప్పినటువంటి మాట కదా. ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, నన్ను విడిచిపెట్టద్దు అని చెప్పంటే, నిన్నెందుకు నేను విడిచిపెడతాను పిచ్చిదానా, అట్లా అనుకుంటున్నావేమిటి, నిన్నొక్కదాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అనేటటువంటి భ్రమలో ఉన్నావా? అలాంటి పనే జరగదు. నేను ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను. పైగా నీకు లోకపాలకుల సమక్షంలో ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను నిన్ను విడిచిపెట్టనని. కావున నువ్వు నిశ్చింతగా ఉండు, ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అనేటటువంటి మాటలు మాట్లాడితే ఎటువంటి అర్థం వస్తుందో అటువంటి పద గాంభీర్యంతో 4 మాటలు చెప్పేటప్పటికి నిజమైన అని నమ్మేసిందే ఈ దమయంతి. ఇటువంటి దమయంతిని ఇంత కష్టకాలంలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోవడం అనేటటువంటిది యుక్తమా, ఇది నాకు తగునా అని తను వెళ్ళిన తర్వాత దమయంతి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి బాధపడుతూ వెక్కి వెక్కి ఏడ్చి, కాసేపటికి లేదు లేదు నేను వెళ్ళి తీరవలసిందే, దమయంతి సుఖంగా ఉంటుంది, ఏమీ అవ్వదు, నాతో ఉంటే ఇంకెన్ని కష్టాలు పడాలో, ఆ కష్టాల కంటే ఇది చిన్నదే అని అనుకుని కొంత దూరం నడుచుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి అంధకారాన్ని చూసి, ఇంతటి దారుణమైన అరణ్యంలో వదిలిపెట్టి వెళ్తే ఏమన్నా ఉందా ఇంకా అని వెనక్కొచ్చి, నేను పొరపాటు చెయ్యబోతూ ఉన్నాను, కానీ ఆ పొరపాటు చేస్తే నువ్వేమవుతావో అనేటటువంటి భయం పట్టుకుని నేను ఇప్పుడు బాధపడుతూ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, నిన్ను విడిచి వెళ్ళాలి అని అంటే బాధగా ఉంది అని ఏడ్చికసేపు మళ్ళీ అబ్బెబ్బే ఇప్పుడు నాకే దిక్కు లేకపోతే నేను దమయంతిని ఏ విధంగా రక్షించగలుగుతాను అని బయటకు వచ్చి, ఇట్లా లోపలికి బయటికి లోపలికి బయటికి తిరిగి 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 చివరికి ఆ దమయంతి యొక్క ముఖాన్ని చూసి ఏమీ తెలియనటువంటి దానిగా తన భర్త తనకున్నాడు చాలు అన్నటువంటి విశ్వాసంతో ఆ అరణ్యంలో రాత్రిపూట ఆదమరిచి నిద్రపోతూ ఉంటే అమాయకపు ముఖాన్ని చూసి ఘోర పాతకం చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా
నాకు ఇంకొక మార్గం లేదు అని చెప్పి ఒక్కదాన్ని విడిచిపెట్టి ప్రయాణాన్ని ఆరంభించాడు నలమహారాజు. ఆనాడు అర్ధరాత్రి ప్రయాణం కొనసాగుతోంది. చీకటి అంటే అజ్ఞానం అని చెప్పుకుంటాం. ఆ రోజుకు పట్టినటువంటి అజ్ఞానం విడిచింది కానీ నలమహారాజు యొక్క అజ్ఞానం ఇంకా విడవల. కలి ప్రభావంతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది, 4 రోజులు గడిచినాయి. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇతఃపూర్వం మనం చెప్పుకున్నట్టుగా భయంకరమైనటువంటి విషసర్పాలు, మృగములు, ఆ అరణ్యంలో ఉండేటటువంటి ఆరణ్యక జీవములు, సుందరమైనటువంటి దృశ్యములు, భయంకరమైనటువంటి స్థలములు, పులులు, సింహాలు ఇత్యాదులు, క్రూర మృగములు అన్నీ కూడా ఈ నలమహారాజుకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ చూసుకుని అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా. ఆయన స్వరూపం ఎట్లా ఉన్నది? శరీరం మీద ఒక గుడ్డ పీలిక మాత్రమే ఉన్నది. అభిమానాన్ని కాపాడుకోవడానికి అన్నట్లుగా అలా వెళ్తూ ఉంటే ఉత్సృజ్య దమయంతీంతు నరో రాజా విశాంపతే దదర్శదావం దహ్యంతం. ఓ దగ్గర పెద్ద కార్చిచ్చు మొదలైంది. చాలా వేగంగా అరణ్యాన్ని మొత్తాన్ని కూడా తను వెళ్తున్నటువంటి వైపు ఉన్నటువంటి అరణ్యాన్ని దహించేస్తుందా అన్నట్టుగా పెద్ద పెద్దగా అగ్ని కీలలు ఎగిరి పడుతూ ఉంటే అటువంటి ప్రదేశాన్ని సమీపిస్తూ ఉన్నాడు నలమహారాజు. అక్కడికి వెళ్తూ ఉంటే దాన్ని తప్పించుకుని మరొక దారిలో వెళ్దామని అలా వెళ్తూ ఉంటే తత్ర శుశ్రావ శబ్దం వై మధ్యే భూతస్య కస్యచిత్ అభిధావ నలేత్యుచ్చైః పుణ్యశ్లోకేతి చాసకృత్ మా భైరితి నలశ్చోక్త్వా మధ్యమగ్నేః ప్రవిశ్యతం దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతం. ఓ పెద్ద శబ్దాన్ని విన్నాడు నలమహారాజు. పుణ్యశ్లోక, నల రక్షించు అని వినిపిస్తోంది ఆ మాట. ఆశ్చర్యపోయాడు, ఈ అరణ్యంలో ఎవరా అని చెప్పి. అయినప్పటికీ గుణధర్మములు అని చెప్పి కొన్ని ఉంటాయి. ఆ గుణధర్మములతో కలిసి ఉన్నటువంటి వ్యక్తికి ఆ ధర్మం అనేటటువంటిది ఎల్లప్పుడూ ఆ వ్యక్తిలోనే ఉంటుంది. ఒక మాస్టర్ అనుకోండి, గురువు గారు పాఠాలు చెప్పేటటువంటి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అదే ధ్యాసలో ఉంటూ ఉంటారు. ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఓ కాలంలో మాత్రమే నేను గురువుని, ఆ తర్వాత కాదు అనేటటువంటి ధోరణి ఉండదు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నా లేకపోయినా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. నలమహారాజు కూడా, మహారాజు ఆర్తితో ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం అనేటటువంటిది రాజధర్మం, అదొక గుణధర్మం. అటువంటి గుణధర్మయుక్తుడైనందువలన అరణ్యంలో, పైగా ఇటువంటి విపత్కర స్థితిలో ఎవరో తన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు అని చెప్పి, ఎందుకు పిలుస్తారు, ఇదేమన్నా మాయా, శత్రువు పన్నినటువంటి పన్నాగమా, ఇంకేదన్నానా అని ఆలోచించగా వెంటనే అగ్ని కీలల మధ్యలోంచి ఓ దగ్గర నుంచి ఆ శబ్దం వస్తూ ఉంటే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి, ఓ ప్రాంతం అంతా చుట్టుపక్కలంతా అగ్ని ఉన్నది, మధ్యలో మాత్రం అగ్ని లేదు, దాన్ని దాటుకుని వెళ్ళాడు లోపలికి. అక్కడికి వెళ్ళి ఈయన ఏమాత్రము భయపడవద్దు అని చెప్పి అన్నాడు. అని లోపల ఎవరున్నారా అని చెప్పి చూశాడు. మధ్యమగ్నే ప్రవిశ్యతం, అగ్ని మధ్యానికి వెళ్ళి అక్కడ దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతం. అక్కడ ఒక పెద్ద సర్పము
కుండలీకృతం, చుట్టుకుని పడుకుని ఉన్నది. పెద్దగా అరుస్తూ ఉన్నది, రక్షించు రక్షించు అని చెప్పి. ఈయన వెళ్ళి దాన్ని చూశాడు. అయ్యో పాము ఇక్కడ చిక్కుకుపోయిందే, చుట్టూ అగ్ని ఉన్నదే, కాసేపట్లో అగ్ని దహించేస్తుందే అని అనుకుంటూ ఉన్నాడు. వెంటనే ఆ సర్పము, పాము నలమహారాజుతో చెప్తూ ఉన్నది, సనాగ ప్రాంజలిర్భూత్వా వేపమానో నలంతదా ఉవాచ మాం విద్ధి రాజానం రాజన్ నాగం కర్కోటకం నృప మయా ప్రలబ్ధో బ్రహ్మర్షి నారదః సుమహాతపాః తేన మన్యుపరీతేన శప్తోస్మి మనుజాధిప తిష్ఠత్వం స్థావర ఇవ యావదేవ నలః క్వచిత్ ఇతో నేతా హి తత్రత్వం శాపాన్ మోక్ష్యసి మత్కృతాత్. ఆ నాగరాజు పాము నలమహారాజుతోటి చాలా వినయంగా అభ్యర్థనాపూర్వకంగా ఇలా అంటూ ఉంది, మహారాజా, నేను నాగరాజుని, నా పేరు కర్కోటకుడు. నేను ఒకనాడు బ్రహ్మర్షి అయినటువంటి నారదుడు వెళ్తూ ఉంటే ఆయన్ని కాటు వేశాను. ఆయనకి చాలా ఆగ్రహం కలిగింది. వెంటనే కదలకుండా ఇలాగే పడుండు నువ్వు అని చెప్పి నన్ను శపించాడయ్యా. ఆ పైన నా మీద అనుగ్రహంతో నలమహారాజు నీ దగ్గరికి వచ్చేంత వరకు నీ స్థితి ఇంతే. నలమహారాజు నీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు, నీకేం భయం లేదు, అంతవరకు మటుకు నువ్వు ఇట్లా పడి ఉండవలసిందే అని చెప్పి ఆయన శాపాన్ని కొంత మార్చాడు. అప్పటి నుంచి నేను నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తావా నువ్వు అని చెప్పి. మొత్తానికి నీ దర్శనం నాకు జరిగింది. నీ దర్శనం వల్ల నా శాపం పోతుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కాస్త ఇప్పుడు కదలగలిగేటటువంటి స్థితి వచ్చిన చుట్టూ అగ్ని ఉంది కదా, అందుకని నన్ను కాస్త తీసుకువెళ్ళి బయట పెట్టయ్యా అన్నాడు. ఈయన సందేహిస్తూ ఉన్నాడు. అలా ఉన్నాడు నుంచుని. సఖాచతే భవిష్యామి తస్య శాపాన్న శక్తోస్మి పదాత్ విచలితుం పదం ఉపదేక్ష్యామి తే శ్రేయః త్రాతుమర్హతి మాం భవాన్. సఖాచతే భవిష్యామి మత్సమో నాస్తి పన్నగః లఘుశ్చతే భవిష్యామి శీఘ్రమాదాయ గచ్చ మాం. ఏవముక్త్వా స నాగేంద్రః బభూవ అంగుష్ఠమాత్రకః తం గృహీత్వా నరః ప్రాయాత్ దేశం దావ వివర్జితం. పైగా అన్నాడు, నల మహారాజా, ఆ నారద మహర్షి యొక్క శాపం వలన నేను ఒక్క అడుగు కూడా వేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు. ఇప్పుడు నన్ను రక్షించేటటువంటి వాడివి నువ్వే, నన్ను రక్షించు. ఇలా నన్ను రక్షించినట్లయితే ఉపదేక్ష్యామి తే శ్రేయః, నీకు నేను ఒక మంచి శ్రేయస్సుని ఉపదేశిస్తాను. నీకు ఏ విధంగా భవిష్యత్తంతా కూడా బాగుంటుందో, నువ్వు చాలా సంతోషంగా ఉండగలవో అటువంటి శ్రేయస్సుని, ఉపాయాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. నన్ను కాస్త ఈ సమయంలో రక్షించు అని చెప్పి ఆ పైన అలాగే ఇంకా నలమహారాజు చూస్తూ ఉంటే, నేను ఇగో ఇంత ఉన్నానని చెప్పి అనుకుంటున్నావేమో, ఇగో చూడు అని చెప్పి మళ్ళీ చెప్తూ ఉన్నాడు. నాతో సమానమైనటువంటి నాగరాజు మరొక్కళ్ళేడు ఈ ప్రపంచంలో. సఖాచతే భవిష్యామి మత్సమో నాస్తి కశ్చన, నీకు నేను స్నేహితుణ్ణి అవుతాను, నన్ను రక్షించు. ఇంత ఉన్నాను కాబట్టి ఎలా రక్షించాలనుకుంటున్నావేమో, చాలా పెద్ద సర్పము, దాన్ని చేత్తో ఇలా ఎత్తి తీసుకువెళ్ళి అక్కడ పెట్టమనేటువంటిది అయ్యే పని కాదు. అందుకని అంటోంది లఘుశ్చతే భవిష్యామి, నేను నా శరీరాన్ని మొత్తాన్ని తగ్గించుకుంటాను,
నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళి నువ్వు బయటపెట్టు. నీకు స్నేహితుడినై నీకు శ్రేయస్సును ఉపదేశించి నువ్వు ఇటువంటి కష్టాల నుంచి బయటపడేటటువంటి విధంగా నేను నీకు సహాయం చేస్తాను అని వెంటనే అంగుష్ఠమాత్రక, అంగుష్ఠం అంటే బొటనవేలు అని అర్థం. ఆ బొటనవేలు ఎంత ఉంటుందో అంతటి ప్రమాణంతో, అంటే అంత చిన్నగా ఆ మహాసర్పం కర్కోటకుడు మారిపోయాడు. చూశాడు ఆయన. ఇక్కడ ఈ అంగుష్ఠమాత్రంలోనే మారాల్సినటువంటిది ఏమిటి, అలాగే ఎందుకు మారాడు అనేటటువంటి దగ్గర చాలా విశిష్టమైనటువంటి విషయం ఉన్నది. కాలాంతరంలో మనం దాన్ని కూడా మళ్ళీ ఇంకోసారి స్మరించుకుందాం. అలా బొటనవేలంత అయిన తర్వాత ఏవముక్త్వా సనాగేంద్ర, ఇలా ఆయన చెప్పి బొటనవేలంత అయిన తర్వాత నలమహారాజు ఆ కర్కోటకుణ్ణి తీసుకుని వెంటనే ఎక్కడైతే ఈ దావాననం లేదో అటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అయిపోయింది. నన్ను రక్షించు అన్నాడు, ఇది రక్షించాడు. తీసుకువెళ్ళి అక్కడ పెట్టు అన్నాడు, ఎక్కడన్నా క్షేమంగా ఉన్న దగ్గర. అలాగే అనుకున్నాడు. ఆయన అంగుష్ఠమాత్రంలోకి మారిపోయాడు. ఈయన కూడా దాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు, ఆ కర్కోటకుడిని తీసుకుని. అయిపోయింది ఇక్కడికి. అయితే ఆ పైన ఆకాశదేశమాసాద్య విముక్తం కృష్ణవర్త్మన ఉత్సృష్టుకామం తం నాగః పునః కర్కోటకో బ్రవీత్. నలమహారాజు ఒక శుద్ధమైన ప్రదేశంలో ఆయన్ని విడిచిపెట్టి తన ప్రయాణాన్ని తను కొనసాగించాలి అనేటటువంటి ధ్యాసలో ఉన్నాడు. అందువల్ల ఆ సర్పాన్ని అంటే కర్కోటకుణ్ణి తీసుకుని వచ్చి అగ్ని మధ్య నుంచి ఓ దగ్గర విడిచిపెట్టేయబోతూ ఉంటే, అలా ఆలోచిస్తూ ఉంటేనే ఈ లోపల కర్కోటకుడు నలమహారాజా అంటూ మొదలుపెట్టాడు. పదాని గణయన్ గచ్చ స్వాని నైషధకానిచిత్ తత్ర దేహం మహాబాహో శ్రేయో ధాస్యామి యత్పరం. నలమహారాజా, నన్ను విడిచిపెడతావు అనుకుంటున్నావు, నువ్వు బాగున్నది. కొంచెం కొన్ని అడుగులు నీవు లెక్క పెట్టుకుంటూ వెయ్యి. ఇక పైన నన్ను విడిచిపెట్టే లోపల నీ అడుగులు నువ్వు లెక్కిస్తూ వెళ్ళినట్లయితే నేను నీకు ఒక గొప్ప మేలు చేస్తాను, నీకు ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడే చేస్తాను, ఎప్పుడో కాదు, కాస్త లెక్క పెట్టవయ్యా అన్నాడు. తతః సంఖ్యాతుమారబ్ధం అదశత్ దశమే పదే తస్య దష్టస్య తద్రూపం క్షిప్రం అంతరధీయత. నలమహారాజు అనుకున్నాడు, ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నాకేదైనా సహాయం చేస్తాడేమో. సరే, ఎలాగూ వదిలిపెట్టబోతూ ఉన్నాను. పదాలు అంటే అడుగులు లెక్కించమన్నాడు కదా, లెక్క పెట్టుకుంటూ అడుగులేద్దాం అని చెప్పి అనుకుని మొదలుపెట్టాడు. అప్పుడంతా కూడా సంస్కృతంలోనే వ్యవహారం ఉండేది కాబట్టి మొదలుపెట్టాడు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్, 6వ అడుగు అయింది. సప్త 7, అష్టౌ 8, నవ 9 అయినాయి. ఇక 10వ అడుగు వెయ్యబోతూ ఉన్నాడు నలమహారాజు. కర్కోటకుడు లెక్క పెట్టమని చెప్పాడు. అందుకని దశ అని అడుగు తీసి అడుగు వెయ్యబోతూ ఉన్నాడు. చేతిలో అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి కర్కోటకుడు వెంటనే ఆ నలమహారాజు శరీరం మీద కాటు వేసేశాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది అనుకున్నాడు. క్షణ క్షణానికి తన శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. శరీరం అంతా సాధారణంగా సామాన్యంగా సరిరూపంగా లేదు, ఏవో వికృతమైనటువంటి మార్పులు.
శరీరం రంగు కూడా మారిపోయేటటువంటి స్థితి వచ్చింది. మెల్లమెల్లగా శరీరం అంతా ఓ రకంగా మారుతూ ఉన్నది. ఆ సమయంలో సదృష్ట్వా విస్మితస్తస్థౌ ఆత్మానం వికృతం నలః స్వరూపధారిణన్నాగం దదర్శ సమహీపతి. నలుడు మెల్లమెల్లగా మారడం, ఆ మారిన తర్వాత తన శరీరంలో వస్తూ ఉన్నటువంటి మార్పులు చూసుకుంటూ ఉండడం, ఇలా కాసేపు జరిగిన తర్వాత ఆశ్చర్యపోతూ అపాయంలో చిక్కుకుని ఉంటే రక్షించమన్నప్పుడు నేను సహాయం చేస్తే ఇలా కాటేస్తాడా నన్ను, స్నేహధర్మం ఉండక్కర్లా, సఖాచతే భవిష్యామి అన్నాడే, ఇది ఏనా స్నేహం అని ఆశ్చర్యపోతూ ఉంటే శరీరం మొత్తం ఈ లోపల తన స్వరూపాన్ని మార్చేసుకున్నది విష ప్రభావంతో. కర్కోటకుడు నాగరాజు, ఆయన విషం శరీరంలోకి వెళ్ళిన మరుక్షణం వికృత రూపాన్ని ధరించాడు. దమయంతి వచ్చి ఎదురు నిలబడినప్పటికీ కూడా నలమహారాజు తన యొక్క భర్త అని గాని, ఇన్ని సంవత్సరముల పాటు ఆ నలమహారాజుతోనే తను ఉన్నదని గాని, ఆ నలమహారాజు యొక్క పోలికలు ఇగో ఈ రూపంలో ఇక్కడ కనిపిస్తున్నాయని కానీ తెలుసుకోలేదు. అంతటి వికృతమైనటువంటి రూపం వచ్చేసింది. ఒక మనిషి పూర్తిగా ఒక మృగంగానో జీవిగానో మారిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కనిపిస్తాడో మనకి కొన్ని చిత్రాల్లో ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాడు ఈనాడు నలమహారాజు. శరీరం అంతా మారిపోయింది, మృగస్వరూపం రాలేదు కానీ తాత్పర్యం మటుకు అదే, గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయాడు. అంతటి స్థితికి చేరాడు. ఈయన ఇలా ఉంటే ఆవిడ ఆజానుబాహుడు, అతిలోక సుందరుడు, మహానుభావుడు, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు, ఆయన నలమహారాజును నువ్వెక్కడన్నా చూశావా అని పర్వతాన్ని అడిగితే మాత్రం ఒకవేళ పర్వతం సమాధానం చెప్పగలిగినా ఏం చెప్తుంది? అటువంటి వాడిని నేను చూడలేదు అనే చెప్తుంది. ఎందుకనంటే ఆ రూపంలో లేడు నలమహారాజు ప్రస్తుతం. అలా అయిపోయాడు పూర్తిగా. ఇక్కడ ఆశ్చర్యపోతూ కర్కోటకుణ్ణి చూశాడు. ఇది న్యాయంగా ఉందా నీకు? ఏమాత్రమైనా ధర్మాన్ని నువ్వు పాటించావా? చచ్చిపోబోతూ ఉంటే నా మూలకంగా నీకు శాప విముక్తి జరుగుతుంది అనంటే నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా పక్కన పెట్టి నీ ప్రాణాన్ని రక్షించానే, అటువంటి నా మీద ఏమాత్రము కృతజ్ఞతాభావం లేకుండా కృతజ్ఞుడవై కాటేస్తావా? ఇదియా స్నేహధర్మం అంటే అనేటట్టుగా ఉన్నది నలమహారాజు యొక్క పరిస్థితి. అక్కడ చూశాడు ఆ కర్కోటకుడు కూడా. ఇక ఆయన నలమహారాజుకి సమాధానం చెప్పుకోవాలి. కర్కోటకుడు ఏమన్నా తప్పు చేశాడా? ఏమాత్రము తప్పు చేయలేదు. ఎందుకు అంటే నువ్వు అడుగులు లెక్కబెట్టుకుంటూ వెళ్ళు అన్నాడు. ఈయన అడుగులు లెక్కబెట్టుకుంటూ వచ్చాడు. సప్త అష్టౌ నవ అన్నాడు. 10వ అడుగు వేసేటప్పుడు ఏమన్నాడు? దశ అన్నాడు. దశ అంటే కాటు వెయ్యి అని కూడా ఒక అర్థం ఉన్నది. మామూలుగా 10 అని అర్థం దశకి, దశావతారం ఇత్యాదులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. 10 అని సంఖ్యావాచకంగా ఉన్నది, అదొక అర్థం. అలాగే సంస్కృతంలో దశ అంటే కాటు వెయ్యి అని అర్థం. నువ్వు కాటు వేయమన్నావు, నేను వేశాను అన్నట్లుగా ఉన్నది ఇక్కడ కర్కోటకుడి స్వభావం. ఈయన దశ అన్నాడు, 10వ అడుగు వేయలేదు, ఈ లోపలే కాటు వేసేశాడు. 10వ అడుగు వేసుంటే ఏకాదశ అనేవాడు. అలా అననివ్వకుండా ముందుగానే కాటు వేశాడు. ఆయన ఇప్పుడు మాట తప్పినటువంటి వాడు కాదు, ధర్మం తప్పినటువంటి వాడు కాదు. ఈ నోట్లోంచి దశ అని వచ్చింది,
కాటు వెయ్యి అని అర్థం. పాము ఉన్నది అక్కడ, దాని స్వభావం కాటు వేయడం. కాటు వెయ్యి అన్న తర్వాత వేయకుండా ఎట్లా ఉంటుంది? వేసింది. కాబట్టి ఇక్కడ కర్కోటకుడిది ఏమాత్రమూ దోషం లేదు. పోనీ అటువంటి విషసర్పాన్ని నమ్ముకుని అదేదో మేలు చేస్తాను అని అంటే, అటువంటి మాటలు ప్రాణాలు పోయేటటువంటి సందర్భంలో విష సంస్కృతి కలిగిన లేక విష స్వభావం కలిగినటువంటి జీవి మాట్లాడినటువంటి మాటల్ని ప్రామాణికంగా తీసుకుని రక్షిద్దామని చెప్పి మహారాజ ధర్మాన్ని గుర్తు తెచ్చుకుని అంత కష్టపడి ఆ కార్చిచ్చులోకి వెళ్ళనేలా, వెళ్ళిన తర్వాత అటువంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడో దగ్గర వదిలిపెట్టేటటువంటి సందర్భంలో నువ్వు అడుగులు లెక్క పెట్టుకుంటూ వెయ్యి, అప్పుడు నేను దిగిపోతాను, వెళ్ళిపోతాను, వదిలిపెట్టేద్దువు అని అంటే, అక్కడ ఏదో మాయమో వరమమో ఉండాలి, రక్షించేంత వరకే కదా. ఇక నేను లెక్క పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త ఉపయోగం ఏమిటి ఈ జీవికి, ఈ నాగరాజుకి? కాబట్టి అవసరం లేదు, లెక్కల అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను, దాని జీవితం తను అనుభవిస్తుంది, నేను క్షేమంగా ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోయి నా తర్వాత నేను చేయవలసినటువంటి పనుల గురించి ఆలోచించుకుంటానని అనుకోకుండా, విషసర్పం అనేటువంటిది ప్రాణం రక్షింపబడిన తరువాత అది చెప్పినటువంటి మాటల్ని అనుసరించి అటువంటి జీవి యొక్క అధీనంలో ఉన్నవాడిగా ప్రవర్తించి దాంతో కాటు వేయించుకున్నందుకు నలమహారాజు ఏమాత్రం కూడా తెలివిగా ప్రవర్తించలేదనాలే. రెండూ కుదరవు. అక్కడ ఆ కర్కోటకుడు స్వధర్మాన్ని అనుసరించి ఆ పని చేశాడు. ఇక్కడ నలమహారాజు తన ధర్మాన్ని అనుసరించి ఓ ప్రాణిని కాపాడి, ఆ కాపాడిన తరువాత దానికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఈ సంఖ్యా గణన, దాంట్లో దశ అని రావడం, అది ఆయన ఏ అర్థంతో అన్నా విన్నటువంటి ఈ కర్కోటకుడు తన అర్థంగా తీసుకుని తనకి సంబంధించిన మాటగా కాటు వేశాడు. ఇద్దరూ స్వధర్మ పరిపాలన చేశారు. ఇక నలమహారాజు చేసినటువంటి ధర్మ పరిపాలనలో ఉన్నటువంటి అంతరార్థం మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం. రాజు కాబట్టి సహజమైనటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆ పని ఆయన చెయ్యాలి, చేశాడు, అలాగే దాన్ని బయటికి తీసుకొచ్చాడు అని చెప్పి. ఇక ఈ కర్కోటకుడు ఈ పని ఎందుకు చేయవలసి వచ్చింది? స్నేహధర్మం ఏమైంది? ఏ ధర్మాన్ని అనుసరించి నలమహారాజుని ఆ కర్కోటకుడు కాటు వేశాడు? ఇప్పుడు ఆ మాటకి సమాధానం చెప్పుకోవలసినటువంటి స్థితిలో ఉన్నాడు కర్కోటకుడు, వినేటటువంటి స్థితిలో ఉన్నాడు నలమహారాజు. అందుకే అలా చూస్తూ ఉంటే కర్కోటకుడు నలమహారాజును చూశాడు. చూసి ఇక ఈ పని ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్తూ ఉన్నాడు. అది రేపటి కథాశ్రమంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈ శ్లోకముల్ని పారాయణ చేసుకుంటూ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే స్మరణం కలినాశనం అని మనం ఈ ఉపపర్వ నలచరిత్ర పర్వని ఆరంభించుకోవడానికి ముందర చెప్పుకున్నాం. వీళ్ళని తలుచుకుంటేనే కలి యొక్క దోషం పోతుంది, మనకి ఏ విధమైనటువంటి కష్టం కలగదు అని చెప్పి. కావున ఆ కర్కోటకుడిని కూడా స్మరించుకుంటూ మనం చక్కగా పారాయణ చేసుకుందాం. స్వామివారి అనుగ్రహంతో దోష విముక్తులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అగ్నిలో చిచ్చుకుపోయినటువంటి ఆ కర్కోటకుడిని నలమహారాజు ఏ విధంగా రక్షించారు, రక్షించిన పిమ్మట ఆ కర్కోటకుడు ఎందుకు కాటు వేయాల్సి వచ్చినది అనేటటువంటి అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 66వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ షట్షష్టితమోऽధ్యాయః. అథ షట్షష్టితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. ఉత్సృజ్యదమయంతీంతు. ఉత్సృజ్యదమయంతీంతు. నలో రాజా విశాంపతే. నలో రాజా విశాంపతే. దదర్శదావం దహ్యంతం. దదర్శదావం దహ్యంతం. మహాంతం గహనే వనే. మహాంతం గహనే వనే. తత్ర
శుశ్రావ శబ్దం వై తత్ర శుశ్రావ శబ్దం వై మధ్యే భూతస్య కస్యచిత్ మధ్యే భూతస్య కస్యచిత్ అభిధావనలేత్యుచ్చైః అభిధావనలేత్యుచ్చైః పుణ్యశ్లోకేతి చాసకృత్ పుణ్యశ్లోకేతి చ సకృత్ మాభైరితి నలశ్చోక్త్వా మాభైరితి నలశ్చోక్త్వా మధ్యమగ్నేః ప్రవిశ్యతం మధ్యమగ్నేః ప్రవిశ్యతం దదర్శనాగరాజానం దదర్శనాగరాజానం శయానం కుండలీకృతం శయానం కుండలీకృతం సనాగః ప్రాంజలిర్భూత్వా సనాగః ప్రాంజలిర్భూత్వా వేపమానో నలంతతా వేపమానో నలంతదా ఉవాచ మాం విద్ధి రాజన్ ఉవాచ మాం విద్ధి రాజన్ నాగం కర్కోటకం నృప నాగం కర్కోటకం నృప మయా ప్రలబ్ధో బ్రహ్మర్షిః మయా ప్రలబ్ధో బ్రహ్మర్షిః నారదస్సు మహాతపాః నారదస్సు మహాతపాః తేన మన్యుపరీతేన తేన మన్యుపరీతేన శప్తోస్మి మనుజాధిప శప్తోస్మి మనుజాధిప తిష్ఠత్వం స్థావర ఇవ తిష్ఠత్వం స్థావర ఇవ యావదేవ నలః క్వచిత్ యావదేవ నలః క్వచిత్ ఇతో నేతా హి తత్రత్వం ఇతో నేతా హి తత్రత్వం శాపాన్ మోక్ష్యసి మత్కృతాత్ శాపాన్ మోక్ష్యసి మత్కృతాత్ తస్య శాపాన్న శక్తోస్మి తస్య శాపాన్న శక్తోస్మి పదాత్ విచలితుం పదం పదాద్ విచలితుం పదం ఉపదేక్ష్యామి తే శ్రేయః ఉపదేక్ష్యామి తే శ్రేయః త్రాతుమర్హతి మాం భవాన్ త్రాతుమర్హతి మాం భవాన్ సఖా చ తే భవిష్యామి సఖా చ తే భవిష్యామి మత్సమో నాస్తి పన్నగః మత్సమో నాస్తి పన్నగః లఘుశ్చ తే భవిష్యామి లఘుశ్చ తే భవిష్యామి శీఘ్రమాదాయ గచ్చ మాం శీఘ్రమాదాయ గచ్చ మాం ఏవముక్త్వా స నాగేంద్రః ఏవముక్త్వా స నాగేంద్రః బభూవాంగుష్ఠమాత్రకః బభూవాంగుష్ఠమాత్రకः గృహీత్వా నలః ప్రాజాత్ తం గృహీత్వా నరః ప్రాయాత్ దేశం దావ వివర్జితం దేశం దావ వివర్జితం ఆకాశదేశమాసాద్య ఆకాశదేశమాసాద్య విముక్తం కృష్ణవర్త్మనా విముక్తం కృష్ణవర్త్మన ఉత్సృష్టుకామంతన్నాగః ఉత్సృష్టుకామందన్నాగः పునః కర్కోటకో బ్రవీత్ పునః కర్కోటకో బ్రవీత్ పదాని గణయన్ గచ్చ పదాని గణయన్ గచ్చ వాని నైషధకానిచిత్ స్వాని నైషధకానిచిత్ తత్ర తేహం మహాబాహో తత్ర దేహం మహాబాహో శ్రేయో ధాస్యామి యత్పరం శ్రేయో ధాస్యామి యత్పరం తతః సంఖ్యాతుమారబ్ధం తతః సంఖ్యాతుమారబ్ధం అదశద్దశమే పదే అదశద్దశమే పదే తస్య దష్టస్య తద్రూపం తస్య దష్టస్య తద్రూపం క్షిప్రమంతరధీయత క్షిప్రమంతరధీయత సదృష్ట్వా విస్మితస్తస్థౌ సదృష్ట్వా విస్మితస్తస్థౌ ఆత్మానం వికృతం నలః ఆత్మానం వికృతం నలః స్వరూపధారిణన్నాగం స్వరూపధారిణన్నాగం దదర్శ సమహీపతిః దదర్శ స మహీపతిః. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా గోవిందనామ సంకీర్తన చేయడానికి సర్వసిద్ధులై ఉన్నారు. గోవింద గోవింద అంటూ ఆర్తత్రాణపరాయణుడైన ఆ శ్రీనివాస స్వామిని మనందరం కూడా చక్కగా ప్రార్థిద్దాం. ఆయన స్మరణని చేసి అందరం కూడా భాగ్యవంతులమవుదాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త
వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్గ గదాధర విరజాతీరస్థ విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర
వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసుల వడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులను చేసుకుని స్వామివారిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో మనందరం కూడా చక్కగా ఎటువంటి అపాయములు లేకుండా ఆనందంగా ఉందాం. స్వామివారి దివ్యాశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.